ప్రేక్షకుడికి నమస్కారం, గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. ఖురాను బైబిల్ గీత ఒకటని కులమత భేదం వద్దనే, క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే, రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే, పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి నిండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే. ఆవు ఉత్పత్తుల వలన ప్రయోజనం ఏమిటి? మనం చిన్నప్పుడు, అంతేకాకుండా పూర్వకాలంలో కూడా ఎక్కువగా వినపడుతూ ఉండేటువంటి మాట, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని. ఆవు పాలు తల్లి పాలలాంటివి అనేటువంటి మాట మనం చాలా విని ఉన్నాం. అయితే ఏలాంటి ఆవు పాలు అనేటువంటిది ముఖ్యంగా ముందు నిర్వచనం చెప్పుకున్న తర్వాత మాత్రమే ఆవు ఉత్పత్తుల వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆవు అంటే ఏమిటంటే, ఈరోజు మనకు కనపడుతున్నటువంటి ఆవులన్నీ కూడా మనము పూజించదగిన ఆవులేనా కావా అనేటువంటి విషయం చాలా సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఈ ఆవులకి పూజ చేయవచ్చా చేయకూడదా అనేటువంటిది కూడా సందేహంగా కనపడుతోంది. అంటే ఆవు రూపంలో ఉంది కాబట్టి పూజ చేయవచ్చేమో, కానీ ఉత్పత్తుల విషయానికి వచ్చేసరికి అది ఏలాంటి ఆవు అనేటువంటి ప్రశ్న మాత్రం తప్పనిసరిగా మనం వేసుకోవాలి. ఎందుకు అంటే మన నాటు ఆవులో, అంటే మన దేశీయ ఆవులో, దేశవాళీ ఆవులో ముఖ్యంగా దాని మూపురంలో సూర్యకేతు నాడి ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి చేసేటువంటి విషయం ఏంటంటే, సూర్యరశ్మిలోని వ్యాధి నిరోధక శక్తిని మొత్తాన్ని కూడా అది గ్రహిస్తుంది. తద్వారా దానిలో కెరోటిన్ అనేటువంటి ఒక పదార్థం తయారవుతుంది. దాని వలన ఆవు ఉత్పత్తులన్నీ కూడా కొద్ది పసుపు పచ్చ రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మార్కెట్లో ఏం చేస్తూ ఉన్నారు,
ఆవు నెయ్యిలో పసుపు వేసి అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఆవు నెయ్యి అని పసుపు వేసి మామూలు నెయ్యిని అమ్మేస్తూ ఉన్నారు. అవి పక్కన పెడితే ఒరిజినల్గా అంటే మనకి ఇలా సూర్యకేతు నాడి ఉన్నటువంటి ఆవు నుంచి వచ్చినటువంటి ఉత్పత్తుల వలన మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వాటి ప్రయోజనాలు కలుగుతాయి తప్ప అన్ని ఆవుల వలన మాత్రం కాదు. అందుకని మనము నాటు ఆవు, మన దేశవాళీ ఆవు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల వలన ఉండేటువంటి ప్రయోజనాలు ఆధునికులు అన్ని వర్గాల వాళ్ళు తెలుసుకోవాలి, అన్ని దేశాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మన భారతీయులు తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో మనం ముఖ్యంగా ప్రతిదానికి గో పూజ అని చేస్తూ ఉంటాం, గోమాతను స్మరించుకుంటూ ఉంటాం. అయితే అలాంటి ఆవు ఏ విధంగా ఉండాలి, దాని ఉత్పత్తులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది ఆధునికులకి తప్పనిసరిగా తెలియాలి. ఎందుకు అంటే ఆవు నుంచి వచ్చేటువంటి మూత్రం గంగాజలంతో సమానమైనటువంటిది అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ఆవు మూత్రం తాగితే బొల్లి మచ్చలు పోతాయిట, క్యాన్సర్ వ్యాధి పోతుందిట, ఆవు మూత్రాన్ని ఎక్కడ రాస్తే అక్కడ చర్మ వ్యాధులన్నీ పోతాయిట. గోమూత్రాన్ని స్వీకరించడం వలన లోపల మానసికంగా శారీరకంగా ఉండేటువంటి కల్మషాలన్నీ పోతాయిట. లోపల ఏదైనా మనం ప్రమాదకరమైనటువంటి జబ్బులని, విషపూరితమైనటువంటి జబ్బులని, మ్యాలిగ్నెన్సీ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే క్యాన్సరు, టీబీ లాంటి విషపూరితమైనటువంటి జబ్బులు. చిన్న సైజులో చెప్పుకోవాలి అంటే మనకి టైఫాయిడ్ లాంటిది కానీ, లోపల ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే గోమూత్రం సేవించే వాళ్ళకి, అంటే నాటు ఆవు నుంచి వచ్చినటువంటి గోమూత్రం సేవించే వాళ్ళకి ఇలాంటి వ్యాధులు ఏవి రావుట. అలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ గోమూత్రాన్ని ఒక పద్ధతిగా వైద్యుడి పర్యవేక్షణలో ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకి ఏలాంటి వ్యాధి అయినా కూడా నివారణ కలిగేటువంటి అవకాశం ఉంటుందిట. అసలు గోమూత్రం ఎక్కడ పడుతుందో అక్కడ భూమి సారవంతం అవుతుందిట. ఆ చుట్టుపక్కలకి ఎలాంటి బ్యాక్టీరియా కానీ, క్రిమికీటకాలు కానీ, మనకి హాని చేసేటువంటి వైరస్ కానీ దాని చుట్టుపక్కల ప్రదేశానికి రానే రాదుట. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం మనకి కాశీనగరానికి వెడితే కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న ఇరుకు సందుల్లో టిఫిన్లు తిన్నవాళ్ళు, భోజనాలు చేసిన వాళ్ళు, ఎంగిళ్ళు, విస్తరాకులు, పళ్ళు, ఫలాలు, కూరగాయలు, చెత్త చెదారమంతా కూడా రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. దారిలో నడవడానికి దూకుతూ ఆ చెత్త కుప్పల్ని దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయినా ఒక్క దోమ కూడా మనకి అక్కడ కనిపించరు. దోమల బారిన పడి జబ్బు పడేవాళ్ళు కూడా కాశీనగరంలో కనిపించరు. ఎందుకు అంటే అక్కడంతా కూడా ఎక్కడంటే అక్కడ ఆవులు కనిపిస్తూ ఉంటాయి. దారి పొడుగున ఆవుల మందలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ గోమూత్రాన్ని వదిలేస్తూ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ గోమయాన్ని వదిలేస్తూ ఉంటాయి. దానివలన అంటే ఇంచుమించుగా కాశీనగరంలోని రోడ్లు, ఎరుకు సందులన్నీ కూడా మామూలుగా కడుగుతారో కడగరో కానీ గోమూత్రంతో కడిగినట్టుగా అవుతుందన్నమాట. దానివలన అక్కడ అంతటి చెత్త ఉన్నా కూడా ఒక్క దోమ కూడా మనకి కనిపించదు. అంటే ప్రత్యక్ష సాక్ష్యంగా మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అంతటి చెత్త దగ్గరే మనకి దోమలు కనిపించటం లేదు. మనకి పరిశుభ్రంగా పరిసరాలు పెట్టుకుని మనం గోమూత్రం అక్కడ పడింది అనుకోండి, ఆ భూమి సారవంతం అవ్వడం, ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఎలాంటి క్రిమికీటకాలు కానీ మనకి హాని కలిగించేది కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతానికి రాకుండా అది మనని కాపాడుతుంది. మరి గోమయం అంటే ఆవు పేడ. అసలు మహాలక్ష్మి గోవు పేడ వేసేటువంటి స్థానాన్ని ఎంచుకుందిట తన నివాస స్థలంగా. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారు అని చెప్తారు. అలాంటిది గోమయం, ఆవు పేడ వేసేటువంటి స్థానాన్ని మహాలక్ష్మి నివాసంగా ఎంచుకుందిట. అంటే అది ఎంత పవిత్రమైనది అనేటువంటి విషయం మనకి అర్థమవుతోంది. పూర్వకాలం నుంచి మనకేం తెలుసు, పొలాల్లో కూడా ఈ ఎడ్లు, ఆవులు అన్నీ కూడా తిరుగుతూ ఉండేవి. ఎక్కడంటే అక్కడ గోమయం వేస్తూ ఉండేవి. ఆ గోమయానికి ఉన్నటువంటి పవిత్రత ఎలాంటిదంటే ప్రతి ఇంటి ముందు కూడా ఉదయం లేవగానే కలాపి చల్లాలి గోమయంతో. ఎవరైనా మనిషి చనిపోయారు అంటే అక్కడ గోమయంతో అలికి మాత్రమే శవాన్ని పెట్టేవాళ్ళు. ఎందుకంటే శవానికి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి గోమయంతో అలికిన తర్వాత అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల ప్రదేశాలకి బ్యాక్టీరియా కానీ, ఆ శవం మీద ఉండేటువంటి క్రిమికీటకాలు కానీ ఇంట్లో అంతా కూడా వ్యాపించకుండా ఉంటాయి అనేటువంటి ఒక మెడికల్ విషయం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే వైద్యపరమైనటువంటి విషయాలు మనకి ప్రతి అణువణు కూడా ఇక్కడ ఇమిడి ఉంటాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంతేకాదు
మామూలుగా గోమయంతో పూర్వకాలం అయితే ఆవు పేడతో పిడకలు చేసేవాళ్ళు. ఆ పిడకలతో హోమం చేసేవాళ్ళు. ఒకసారి విదేశాల్లో ఒక పరిశోధన చేశారట. వికలాంగులైనటువంటివి వట్టిపోయినటువంటి ఆవులన్నింటినీ కూడా ఒక 90 ఆవుల్ని ఒక దగ్గర పెట్టారట. అవి పాలివ్వలేదు, కానీ గోమూత్రం ఆ తర్వాత గోమయం మాత్రమే సేకరించారు. ఆ గోమయాన్నంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళు దాని నుంచి విద్యుత్ ఉత్పాదన చేశారట. 90 ఆవుల నుంచి వచ్చేటువంటి గోమయంతో 15 మెగావాట్ల విద్యుత్తును వాళ్ళు ఉత్పత్తి చేశారట. ఎంత అద్భుతంగా ఉంది. వట్టిపోయిన ఆవును మనం కబేళాలకి పంపిస్తున్నాం మన దేశంలో, కానీ విదేశీయులు దాని నుంచి ప్రయోజనాల్ని పొందుతూ ఉన్నారు. అది విద్యుత్తు పక్కన పెడితే, అంటే వట్టిపోయిన ఆవులు కూడా మనకి ఎలాంటి ఉపయోగం చేస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంతేకాదు పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, హోమం చేసేవాళ్ళు. హోమం చేస్తేట దాని నుంచి కొన్ని టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందిట. మనకి ఆక్సిజన్ ప్రాణవాయువు కదా ప్రకృతిలో కావలసింది. ఈ గోమయంతో చేసినటువంటి దాంతో దాన్ని కాల్చడం వలన దాని పైకి వెళ్ళిన తర్వాత మనకి వాతావరణ కాలుష్యాన్ని మొత్తం కూడా తీసేస్తుందిట. అదొక్కటి పక్కన పెడితే, పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఇన్ని రకాల టూత్పేస్ట్లు వస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లో ఆవు పిడకల్ని, ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని కాల్చేసి దాని కచ్చికతో పళ్ళు తోముకునేవాళ్ళు. దంతవ్యాధులు అనేటువంటివి రాకుండా, పళ్ళు ఊడిపోకుండా 90 ఏళ్ల వరకు కూడా అలనాటి వృద్ధులంతా కూడా గట్టి గట్టి పదార్థాలని తినగలిగేవాళ్ళు. ఈ రోజుల్లో 9 ఏళ్ల పిల్లలకి 10 ఏళ్ల పిల్లలకి కూడా బుచ్చు పళ్ళు వస్తున్నాయి, పళ్ళు పీకేస్తూ ఉన్నారు. ఇప్పుడు తినేటువంటి పదార్థాల వలన దంతాలలో గట్టితనం లేకుండా పోతోంది. అంతేకాదు గోమయముట ఎక్కడైనా ఎవరికైనా పాము కానీ తేలు కానీ కుడితే, విషపురుగులు ఏమైనా కుడితే వెంటనే ఆవు పేడను తెచ్చి అక్కడ బాగా మర్దన చెయ్యాలి, కొంత వాళ్ళ చేత తినిపించారట. అలా తినటం వలన లోపల ఆ విషమంతా కూడా వ్యాపించి ప్రాణం తీయకుండా అది కాపాడుతుందిట. చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు గోమయాన్ని పూసుకొని ఒక అరగంట కూర్చుని స్నానం చేస్తే మొత్తం చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయిట. నాకు ఈ మచ్చలు వచ్చాయి, ఆ మచ్చలు వచ్చాయని చెప్తూ ఉంటారు చాలామంది. అలాంటి మచ్చలన్నీ కూడా పోతాయిట. ఇవి పక్కన పెడితే పాలు, తల్లి పాల లాంటివి. పూర్వకాలం తల్లి చిన్నప్పుడే చనిపోతే ఆవు పాలు పట్టేవాళ్ళు పిల్లలకి. తల్లికి జబ్బు చేస్తే పాలు లేకపోతే ఆవు పాలు పట్టేవాళ్ళు. ఆ ఆవు పాలు పట్టడం వల్ల తల్లి పాలు తాగితే ఎంత ఆరోగ్యంగా బిడ్డ పెరుగుతుందో ఆవు పాలు తాగటం కూడా అంతే, దానివల్ల కూడా అంతే ఆరోగ్యంగా పిల్లలు పెరిగేవాళ్ళు. బలవర్ధకమైనటువంటి పదార్థంగా ఆవు పాలని చెప్తారు. నిత్యం నాటు ఆవు పాలు ఎవరు తాగుతారో వాళ్ళకి ఎలాంటి రోగాలు రావుట, మేధస్సు పెరుగుతుందిట. మేధస్సు అంటే ఆలోచనా శక్తి, మైండ్ బాగా డెవలప్ అవుతుందన్నమాట వాళ్ళకి. గర్భిణీ స్త్రీలు కన్సీవ్ అయినప్పటి నుంచి రోజు కనీసం రాత్రిపూట పడుకునేప్పుడు ఒక గ్లాసు ఆవు పాలు తాగి పడుకోవాలిట. గర్భస్థ శిశువు చాలా తెలివైనటువంటి వాడుగా పుడతట. అంతేకాదు మరి ఆవు పెరుగు వేసుకుంటే కఫం రాదు. మనకి ఉండేటువంటి లోపల ఉండేటువంటి కఫాన్నంతా కూడా తీసేస్తుంది, మేహశాంతి చేస్తుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది. మరి ఆవు నెయ్యితో మనం హోమం చేస్తాం, ఆవు పిడకలు వేస్తాం, ఆవు నెయ్యితో హోమం చేస్తాం. ఆవు నెయ్యితో హోమం చేస్తే మనకి వాతావరణ కాలుష్యం పోవడమే కాకుండా మనకి పైన ఉండేటువంటి ఓజోన్ పొరలో పడినటువంటి ఛిద్రం ద్వారా వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాల వలన వచ్చేటువంటి హాని కలగకుండా దాన్ని కూడా పూడ్చేటువంటి శక్తి దీనికి ఉంటుందిట. ఆక్సిజన్ని విడుదల చేస్తుందిట. అది పక్కన పెడితే ఆవు నెయ్యి గురించి చెప్పుకుంటే ఒక ఎపిసోడ్ పూర్తిగా చెప్పుకోవచ్చు. ఆవు నెయ్యి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎంత పని చేస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి చెప్తారు. నిత్యం ఆవు నెయ్యితో భోజనం చేసే వాళ్ళకి ఏ రోగము రాదుట. ఆవు నెయ్యి ముక్కులో ఒక 2 చుక్కలు వేసుకుని పడుకుంటే మేధస్సు బాగా పెరుగుతుందిట. తర్వాత బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుందిట. ఆవు నెయ్యి శరీరానికి రాచుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులన్నీ పోతాయిట. అంతేకాదు ఆవు నెయ్యిని అరికాళ్ళకి ఎవరైనా మర్దన చేసుకున్నారనుకోండి, మనకి పూష, గాంధార అనేటువంటి 2 నాడులు అరికాళ్ళల్లో ఉంటాయి. అవి కంటికి సంబంధించినటువంటి నాడులు అన్నమాట. ఎవరు రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్క 1/2 చెంచా నెయ్యిని అరికాళ్ళకి బాగా మర్దన చేసుకుని పడుకుంటారో వాళ్ళకి కంటి వ్యాధులే రావుట. అసలు అమృతం అని దానికి పేరు. ఆవు నెయ్యికి అమృతం అని పేరు.
అందుకని ఆ అమృతాన్ని రోజు తినాలి. ఈ రోజుల్లో అయితే మేము నెయ్యి తినవండి, ఫ్యాట్ అండి, కొలెస్ట్రాల్ అండి అంటూ ఉంటారు. చెత్తా చెదారం మాత్రం బయట బాగా తింటారు, నెయ్యిని మాత్రం మానేస్తారు. సో నెయ్యి తినటం వలన, ఆవు నెయ్యి తినటం వలన కడుపులో అల్సర్స్ రాకుండా ఉంటాయిట. మామూలుగా మనం ఏదైనా వెహికల్స్కి ఏం చేస్తాం, పెట్రోల్ పోసిన తర్వాత కొంత ఆయిల్ కూడా వేసేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం లోపలికి తీసుకునేటువంటి ఈ ఆవు నెయ్యి వలన కూడా లోపల మనకి శరీరంలో అల్సర్స్ రాకుండా, క్యాన్సర్ రాకుండా అది కాపాడేటువంటి అవకాశం ఉంటుందిట. ఇప్పుడు చెప్పినటువంటి ఉత్పత్తులన్నీ కూడా కేవలం నాటు ఆవు నుంచి వచ్చేవి మాత్రమే కావాలి తప్ప మనకి సంకర జాతి ఆవుల నుంచి వచ్చేవి కానీ, లేదా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఆవు నుంచి వచ్చేవి మాత్రం కావనేటువంటి విషయాన్ని తెలుసు. మన ఆవు మాయమైపోతోందా? అదేమిటండి, ఇన్ని ఆవులు కనిపిస్తే ఆవు మాయమైపోతుంది అంటారు అని అనుకోవచ్చు. కానీ ఇది కనిపిస్తున్నటువంటి నగ్న సత్యం. ఆవు మాయమవడం అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం, దేశవాళీ ఆవు కావాలి, మన ఆవు, మన దేశీ ఆవు కావాలి, దాని సంతతి కావాలి, దాన్ని పరీక్ష చేయాలి. అది సంకర జాతి ఆవు అయి ఉండకూడదు. ఎందుకు అంటే దానిలో, దాని మూపురంలో సూర్యకేతు నాడి ఉండటం వల్ల మాత్రమే దానికి సూర్యకిరణాల నుంచి లభించేటువంటి వ్యాధి నిరోధక శక్తి వలన, లోపల తయారయ్యేటువంటి ద్రవాల వలన మనకి వ్యాధి నిరోధక శక్తి దాని ఉత్పత్తుల ద్వారా వస్తోంది. కాబట్టి మనకి దేశవాళీ ఆవు కావాలి. మరి దేశవాళీ ఆవు ఎక్కడ పోయింది? చాలా తక్కువగా మనకి కనిపిస్తాయి. ఎందుకు అంటే ఈ రోజుల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మనకి, నేను నిందించకూడదు కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వాళ్ళు కానీ, పశువుల గురించి, పోషణ గురించి చెప్పేటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్కి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా తెలియచెప్పేలాగా పాఠాలు రాయించి, లెక్చర్లు ఇప్పించి వాళ్ళకి కూడా బోధిస్తున్నారు. ఏమిటి అంటే పాల ఉత్పత్తులు పెరగాలి. పాల ఉత్పత్తులు పెరిగితే డబ్బు, వ్యాపారం వాళ్ళు బాగా చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకోవడానికి ఒక దారిని వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. అంటే 5 లీటర్ల పాల బదులు ఒక 15 లీటర్ల పాలు వచ్చాయి అంటే 10 లీటర్ల పాలకి వాళ్ళకి ఎక్కువగా డబ్బు వస్తుంది. లీటర్కి ఎంత పెడతారు? మహా అయితే ఒక 50 రూపాయలు పెట్టారనుకోండి. 50 వలన వచ్చేది ఇంత, ఒక 500 రూపాయలు మాత్రమే వాళ్ళకి లాభం వస్తుంది. కానీ మన దేశీ ఆవును కాపాడుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది? ఎవరు ఇవ్వలేనంతగా మనకి వైద్య ప్రక్రియ కానీ, మనకి అనేక ప్రయోజనాలు కానీ ఉన్నాయి. అయితే ఆ ఆవు మాయం కావడానికి కారణం ఏమిటి అంటే, ఈ పాల ఉత్పత్తుల కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? విదేశీ దున్నపోతుల వీర్యాన్ని దీనికి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంత బాధ వేస్తుందంటే, వాటికి స్వతంత్ర జీవితం లేకుండా చేస్తున్నారు ఆవుల పోషణ చేసేటువంటి వాళ్ళు. చాలా చోట్ల ఆవును అది పుట్టినప్పటి నుంచి, లేదా దాన్ని కొన్నప్పటి నుంచి అది మరణించే వరకు ఒకే ప్రదేశంలో ఉండటం, కనీసం అక్కడి నుంచి, ఆ స్తంభం నుంచి అది కదలనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. దాన్ని అక్కడే పెడతారు, అక్కడి నుంచి దానికి కదలిక లేదు. పూర్వకాలం ఆవుల పోషణ చేసేటువంటి వాళ్ళు, పశువుల కాపరి ఇంటింటికి ఉండేవాడు. వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు? ఆవుకు ఒక మూతి కట్టు కట్టేవాళ్ళు, వెదురు బుట్టను కట్టేవాళ్ళు. కట్టి అది ఎక్కడంటే అక్కడ ఏమీ తినకుండా తీసి పచ్చిక బయళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని వదిలేసేవాళ్ళు. వదిలేసినప్పుడు అక్కడ ఎడ్లు ఉంటాయి, ఆవులు ఉంటాయి, వాటికి సహజ జీవనం ఉంటుంది. కానీ అలాంటి సహజ జీవనం పూర్తిగా వాళ్ళకి, దానికి మాయమైపోయింది, అసలు లేకుండా పోయింది. ఆశ్రమాల్లో పెంచుతున్నటువంటి వాళ్ళు, పాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆవులను పచ్చిక బయటకి తీసుకెళ్లటం లేదు. వాటికి సహజ జీవనం లేకుండా చేస్తూ ఉన్నారు. అయితే వాటికి ఉత్పత్తి కావాలంటే ఏం చేస్తున్నారు? దాని టైం చూసుకొని పశు వైద్యుల్ని అడిగి వాటిని తీసుకెళ్ళి పశు వైద్యశాలలో వాళ్ళు అక్కడి నుంచి విదేశీ దున్నపోతుల వీర్యాన్ని దానికి ఇంజెక్ట్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. తత్ఫలితంగా దాని నుంచి ఉద్భవించేటువంటి ఆవు మనకి నాటు ఆవు అవుతుందా? దానిలో సూర్యకేతు నాటి ఉంటుందా? ఉండేటువంటి అవకాశమే లేదు కదా. అంటే జీన్స్లోనే మనం మార్పు తెస్తున్నాం, ఆవు ఉత్పత్తిలోనే మనం మార్పు తెస్తున్నాం. మరి దాని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు మనకి ఎలా ఉపయోగం అవుతాయి? అది పూజనీయం ఎలా అవుతుంది? అంటే మన ఆవును మనం పోగొట్టుకుంటున్నామా? ఆవు మాయమైపోతుందా? మరి ఆవు ఉండటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఇలా కేవలం వ్యాపారం కోసం మనం ఆవుని మాయం చేసుకోవటం వల్ల, ఆవుని సంకరం చేయటం వల్ల మనం ఏం నష్టపోతున్నాము అనేటువంటి విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి. మన దేశవాళీ ఆవు మాయం కావడానికి వీల్లేదు.
కేవలం వ్యాపారం కోసం దీన్ని సంకరం చేయటానికి వీల్లేదు. మన ఆవును మనం కాపాడుకోవాలి, తద్వారా దాని ప్రయోజనాలని మనం పొందాలి. విదేశీయులందరూ ఏం చెప్తారు? భారతదేశానికి ఉన్నటువంటి బలం ఏమిటయ్యా అంటే గోవు, గాయత్రి, గంగా అని చెప్తారు. గంగను కలుషితం చేస్తున్నాము, గాయత్రిని బ్రాహ్మలు మర్చిపోయారు. ఆవు లేకుండానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మన ఆవు మాయమైపోతోంది. ఆవును కాపాడండి. ఇవాల్టి మంత్రం రుణపాతక దౌర్భాగ్య దారిద్ర్య వినాశిని నమః. ఈ మంత్రాన్ని గోమాతను తలుచుకుని ఈ మంత్ర జపం చేయాలి. రుణ పాతక దౌర్భాగ్య దారిద్ర్య వినాశిని నమః. ఎన్నున్నాయి? గోపూజ చేస్తే రుణాలు తీరిపోతాయి, గోపూజ చేస్తే దౌర్భాగ్యం పోతుంది, మనకు ఉండేటువంటి అరిష్టాలన్నీ పోతాయి, దారిద్ర్యం పోతుంది, దౌర్భాగ్యం పోతుంది, రుణ విమోచనం జరుగుతుంది, పాప పరిహారం జరుగుతుంది. అందుకని ఇంత శక్తి గోవులో ఉంది కాబట్టి ఈ నామాన్ని జపిస్తూ గోవుకు ప్రదక్షిణలు చేయండి, గోపూజ చేయండి, గోవును రక్షించండి, తద్వారా మేలు పొందండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా. నీ పద సన్నిధి నిలువని నాడు, నీ పద సన్నిధి నిలువని నాడు, నిలువదు నిలువదు నా ప్రాణం మునిమౌళి నీ సంకీర్తనమే, మునిమౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం ఆది మోక్షానికే ధ్రువా, ఆది మోక్షానికే ధ్రువా సాయి దేవా సాయి దేవా సాయి దేవా. ఇహ పరములనే ఏకం చేసే, ఇహ పరములనే ఏకం చేసే మహిత సాధనం నీ మౌనం, కలుష భావనలు చొరపడనీయని, కలుష భావనలు చొరపడనీయని కవచం నీ ధ్యానం, అది భవ జలధికే నావా, అది భవ